ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఈ శారీ వచ్చి నా బర్త్డే వ్లాగ్లో చూసుంటారు. ఈ వ్లాగ్ వచ్చి నేను ఎప్పుడో షూట్ చేశాను, కాకపోతే ఇప్పుడు పెడుతున్నాను. ఆల్రెడీ శారీ కానీ కట్టుకొని వీడియో పెట్టేశాను. శారీ కొత్తగా కొనుక్కొని తెచ్చుకున్నప్పుడే నేను ఫాల్ కుట్టుకున్నానండి. రేపు బర్త్డే అంటే ఈరోజే నేను ఫాల్ కుట్టుకొని ఇట్లా ఐరన్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానీ వెళ్ళాలన్నప్పుడు ఇలా ఐరన్ చేసుకుంటే శారీ డ్రిప్పింగ్ పెట్టుకున్నామనుకో తొందరగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇట్లా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు శారీ అనేది చెరగకుండా ఉంటుంది. అంటే ఇట్లా ఊడిపోవడం కానీ లేకపోతే అవన్నీ ఉండదు. కాబట్టి నేను ఫస్ట్ వచ్చి పళ్ళు పెట్టుకొని తర్వాత దానికి మనం మామూలు బట్టలు ఆరబెట్టుకుంటాం కదా, క్లిప్పులు, అవి పెట్టుకుంటున్నాను. పిన్నీస్ ఉంటే కూడా పిన్ని పెట్టుకోవచ్చు. అవి పెట్టుకునేసి తర్వాత వచ్చి ఫస్ట్ కట్చింగ్ ఒక బారడు వదిలేసానండి. వదిలేసిన తర్వాత దాన్ని ఐరన్ చేసుకుంటున్నాను. మిగతా కుచ్చులకంతా కుచ్చులు తీసుకొని పెట్టుకున్నాను క్లిప్పు. ఇప్పుడు కట్చింగ్ని ఇలా ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసిన తర్వాత ఇది ఐరన్ చేసి కొంచెం పక్కకు పెట్టుకొని తర్వాత కుచ్చులు ఐరన్ చేసుకోవాలి నీట్గా. మనం ఎట్లా కట్టుకుంటే అట్లే ఉంటుందండి శారీ. నువ్వు ఎన్ని గంటలైనా ఇట్లా ఐరన్ చేసుకొని కట్టుకున్నామంటే అలానే ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కానీ ఇప్పుడు కుచ్చులు తీసాం కదా, దాన్ని ఇంకా ఇలా నీట్గా సర్దుకొని ఐరన్ చేసేద్దాము. మనకి ఎన్ని కుచ్చులుగా పడతాయో అన్ని కుచ్చులు ఫస్టే తీసుకొని ఐరన్ చేసుకునేయాలి. ఇలా కుచ్చులన్నీ ఐరన్ చేసుకున్న తర్వాత క్లిప్ అట్లే పెట్టి ఉండాలండి. తర్వాత వచ్చి మనం పళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, పళ్ళు కూడా ఈ విధంగానే ఐరన్ చేసి పెట్టుకోవాలి. పళ్ళు అలాగే ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఈ విధంగా ఆల్రెడీ మనం పళ్ళు కుచ్చులు తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ కూడా మనము ఇలా ఎన్నైతే 5 or 6 కుచ్చులు తీసుకుంటాం కదా, దాన్ని బట్టి ఇంకా ఐరన్ చేసుకోవాలి. ఇదైతే స్టిఫ్గా ఉంటుందండి ఫ్రంట్ అంతా. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పళ్ళు చేసుకున్నాము. పళ్ళు వచ్చి ఒక్కొక్క కుచ్చుని తీసి ఇట్లా ఐరన్ చేసామంటే స్టిఫ్గా నిలబడుతుందండి పళ్ళు. ఫస్టే మనము 6 కావాలా 7 కావాలా లేకపోతే 5 కావాలా మడిచి పెట్టుకున్నామంటే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు మడిచి పెట్టుకొని ఇలా ఐరన్ చేసామంటే మళ్ళీ చెరగకుండా ఉంటుందండి. ఎలా వేస్తే అలా ఉంటుంది.
నేనైతే ఫోల్డ్ చేయలేదు, ఇది ఇట్లే పెట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కట్టుకునేస్తానండి. నా బర్త్డే ఉంది కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాను. ఇది వెళ్ళి నిన్న ఈవినింగ్ తీసుకొచ్చానండి ఈ శారీ. చూడండి, ఐరన్ చేసిన తర్వాత అట్లే స్టిఫ్గా ఎంత బాగా అనిపిస్తుందో, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి ఈ శారీ. కానీ ఒకసారి మీరు ట్రై చేయండి, కుచ్చులు అలానే నిలబడి ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అలాగే యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.